నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఏలూరుపాడులో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. సురక్షిత తాగునీరే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. టీటీడీని అపవిత్రం చేసేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం. కూటమి పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి ధ్వజం. చిన్నారుల్లో మహనీయుల జీవితాల స్ఫూర్తి నింపి దేశభక్తి కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచనలు. ఉండి నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ భూపతిరాజు జగ్గరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు మంతెన వెంకట రవివర్మ, ఆయన తండ్రి స్వాతంత్ర సమరయోధులు, రైతు నాయకులు మంతెన సూర్యనారాయణరాజు పేరిట అభివృద్ది పనుల కోసం 1 లక్ష రూపాయల చెక్కును రఘురామకు అందజేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ నందు దాట్ల శ్రీనివాసరాజు, స్కాట్లాండ్ వాసు 50,000 రూపాయల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, మహిళలకు రింగ్ కోర్టులను ఎమ్మెల్యే ప్రారంభించారు. సర్పంచ్ భూపతిరాజు జగ్గరాజు 25,000 రూపాయలతో హైస్కూల్ ఆవరణలో వివిధ మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్నాపరపు రాంబాబు, మంతెన ఆంజనేయరాజు, కోనలపల్లి సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి, హరిబాబు, అధికారులు పాల్గొన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, ఎంతో అవినీతి చేశారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు గోశాలపై దుష్ప్రచారాలు మొదలుపెట్టారని, అందుకు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విధానాల పట్ల, ఆచారాల పట్ల నువ్వు నీ నిర్ణయాలు మంచి కావు,
నువ్వు ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేశావు. దారి దోపిడీ దొంగల్లాగా దోచుకున్నారు టీటీడీ సంస్థని. నువ్వు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మార్చుకో. నీ దోపిడీకి ఫలితం నీకు చూపించాడు దేవుడు. ఇకనన్నా దేవుడిని వదలయ్యా. మేము ఎట్లా కాపాడుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామిని. ఆయన్ని కాళ్ళు గడ్డమో పట్టుకొని మేము ఆయన్ని నిలుపుకుంటాం. 7 కొండలు లేవు, 2 కొండలు ఉన్నాయి అన్నారు. అసలు వెంకటేశ్వర స్వామి ఏది నల్ల రాయి అన్నావు, నల్ల బండ అన్నావు, చెప్పుతో కొడితే దిక్కు ఎవరన్నావు. ఇన్ని అపచారాలు చేసిన నువ్వు ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిస్థితులు, ఆచార వ్యవహారాల గురించి మాట్లాడడానికి మీడియా ఒకటి ఉందని, నీ మీడియా ఒకటి ఉందని, బులుగు మీడియా దాన్ని తీసుకొని వస్తావా? ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోగలగా మానుకో ఈ పద్ధతి. కూటమి పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని, గత కొన్నాళ్లుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అయినా వారిని ఆదుకునే దిక్కు లేకుండా పోయిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్రెడ్డి ఆక్షేపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, అకాల వర్షాల వల్ల అరటి తోటలు పడిపోయి, మామిడి పూత, పిందెలు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. మరోవైపు మిర్చి, ధాన్యం, పొగాకు పంటలకు మద్దతు ధరలు దక్కడం లేదని, మిర్చి రైతులు రోడ్డు మీదనే తమ పంటలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. మిగతా పండ్ల తోటలంతా కూడాను సర్వనాశనం అయిపోయినాయి. ఇట్లా రాయలసీమ తీసుకున్నా, అదేవిధంగా నూజివీడి ప్రాంతం కానీ, ఇక్కడ కానీ గోదావరి జిల్లాలో కూడా హార్టికల్చర్ ఏదైతే పెట్టారో పూర్తిగా తోటలంతా కూడాను విచ్చలవిడిగా అరటి తోటలు పడిపోవడము, మామిడి పిండి పూర్తలు రాలిపోవడము, మామిడిగా రాలిపోవడం అంతా కూడాను చేసి రైతుల కళ్ళలో కన్నీరు కరుస్తూ ఉన్నారు. ఆ రైతులకి మద్దతు ధర లేక అంతో ఇంత పండించినటువంటి పంట వచ్చినటువంటి మిగతా పంటలకి కనీసం మద్దతు ధర లేక మిర్చి ఇవన్నీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పెట్టుబడి మరోసారి పెట్టాలన్నా కనీసం పెట్టుబడి సాయం కూడా రాక, రైతు భరోసా గతంలో వచ్చేది, ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. కాబట్టి పూర్తిగా వ్యవసాయం అనేది ఇబ్బందికరంగా మారింది. కనీసం ఇంత జరుగుతున్నా కూడా ఏ మంత్రి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కూడా వెళ్ళి ఆ పంటలు పరిశీలించి పంటలకు ఇదిగో ఇది ఇస్తామనేటువంటి భరోసా ఇచ్చే నాదుడు కూడా లేడు. విద్యార్థుల పరిస్థితి అలానే ఉంది. ఆరోగ్యం బాగలేక ఆసుపత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ కూడా పనిచేయక ఆసుపత్రుల బయటనే అక్కడే ప్రాణాలు వదిలేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు హాల్ టికెట్లు రాక, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది సక్రమంగా రాక, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి సానుభూతి పరులే సోషల్ మీడియాలో మా తమ్ముడికి రాలేదు అనేటువంటిది, హాల్ టికెట్ ఇవ్వలేదు, ఫీజు కట్టలేనటువంటి అభాగ్య పరిస్థితులు మనము కళ్ళెదుతున్నాయి. సో ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యేలేమో, బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఈనాడు వాళ్ళ యొక్క పచ్చపత్రికలను చూశాను, పతాక శీర్షికల్లో చూశాము. ఆదినారాయణ రెడ్డి అంట ఏ విధంగా చేస్తా ఉన్నాడు, కనీసం అంటే సిమెంట్ ఫ్యాక్టరీలని, ప్లాంట్లను కూడాను రన్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఎదురవుతున్నాయి. కొత్త పరిశ్రమలు దేవుడు ఎరుగు, ఉండే పరిశ్రమలు జిందాల్ లాంటి పరిశ్రమలు పారిపోయాయి. కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా వారి యొక్క కమిషన్ కోసము, వారి ట్రాన్స్పోర్టేషన్ కోసము 2 జిల్లాల మధ్య యుద్ధమే జరిగింది. మనం చూసాం 2 నెలల కిందట. తాడిపత్రి ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులు, దివాకర్ రెడ్డి వాళ్ళకి, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి వాళ్ళకి. సో ఈ విధంగా ఇంత ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఈ ప్రభుత్వ పెద్దలకు కానీ వారి పార్టీ నాయకులకు కానీ లేదు. చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పరిస్థితులేమో చాలా బాగున్నాయి. వాళ్ళ యొక్క విలాసాలు, సరదాలు, సంతోషాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎన్ని ఏమి పట్టించుకోకుండా తను 25,000 గజాలలో, అంటే 5 ఎకరాల 25 సెంట్లలో పెద్ద పెద్ద భవనాలు, ప్యాలెస్లు, భవంతులు కట్టుకుంటూ ఒక పక్క, తర్వాత తన పుట్టినరోజు కోసము విదేశాలకే కుటుంబాలంతా కూడా వెళ్ళాయంట. ఉప ముఖ్యమంత్రి గారేమో ఆయన ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఈ విధంగా పరిస్థితులు ఒక సైడ్ ఉంటే వారి యొక్క విలాసం ఎలా ఉందంటే, విలాసవంతమైనటువంటి పరిస్థితులు ఎవ్రీ వీకెండ్ వచ్చే లోపల ఏదో సాఫ్ట్వేర్ యజమానులో లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల నెలకు ఒకసారి వీకెండ్ వచ్చే లోపల సొంత ఊర్లకు వచ్చి వెళ్తా ఉంటారు కదా, వాళ్ళని నెలకన్నా ఒకసారి వస్తారు. కానీ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు తనయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానాలలో స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని వీకెండ్లు వెళ్తా ఉన్నారు.
ప్రతి శుక్రవారం వచ్చే లోపల, శనివారం వచ్చే లోపల హైదరాబాద్కి ఒక ఫ్లైట్ వెళ్తుంది, మళ్ళా సోమవారం ఫ్లైట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు చేసుకుంటూ విలాసవంతమైనటువంటి మీరు జీవితాన్ని గడుపుతూ రాష్ట్ర ప్రజలేమో వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈరోజు రైతులు ఆదుకునే వాళ్ళు లేరు, విద్యార్థులకు భరోసా ఇచ్చేవాళ్ళు లేరు, రోగులకి సక్రమంగా మందులు కానీ వైద్యం ఇచ్చేవాళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. కనీసము ఈ ఎమ్మెల్యేలు అదుపు చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. విచ్చలవిడిగా మీరు చేసుకోండి, మేము సంపాదించుకుంటాము, మీ కాంట్రాక్టులు మీరు చేసుకోండి, మీ యొక్క దోపిడీలు మీరు చేసుకోండి, గనులు ఖనిజాలు ఏది కూడాను ఉండనీయకుండా మొత్తం దోచుకోండి, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుదాం నాయకులము. ప్రజలు ఓట్లేశారు, గాలికి వదిలేద్దాం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఎదురైంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ తరఫున అందరినీ కూడాను డిమాండ్ చేస్తా ఉన్నాము. రైతులని, హార్టికల్చర్ సంబంధించినటువంటి దెబ్బతిన్న రైతులను ఇమ్మీడియట్ గా ఆదుకోవాలని, అదేవిధంగా ఆక్వాకు సంబంధించినటువంటి ధరలు కూడా పడిపోయి పరిస్థితి ఘోరంగా ఉంది కాబట్టి అక్కడ కూడా ఆక్వా పరిస్థితులు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్లు, అదేవిధంగా రోగులకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేసేసి ఈ రాష్ట్రంలో కనీసం ప్రజలకు కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. చిన్నారుల్లో మహనీయుల జీవితాల స్ఫూర్తి నింపి దేశభక్తి కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలని రాష్ట ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచించారు. కాకినాడ ఆనంద భారతి మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో కాకినాడ అర్బన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల మెగా వార్షిక దినోత్సవ వేడుకలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా రాష్ట ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ పిల్లలను ఉత్తమ విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. ఇందుకు అబ్దుల్ కలాం, నోరి దత్తాత్రేయుడు, మేడం క్యూరీ వంటి మహనీయులు జీవిత చరిత్రల పుస్తకాలను తమ పిల్లల చేత చదివించాలని ఆయన కోరారు. సంస్కారానికి పనికి రాకుండా చదువుకుని తను గొప్ప స్థితికి వెళ్లి దాన్ని అడ్డు పెట్టుకుని తను సంపాదించుకోవడం, తను ఎంతసేపు ఎదగడం ఒక్కటి నేర్చుకున్న వ్యక్తి నిజానికి సమాజానికి బరువు అయిపోతాడు. అట్లా కాకూడదు. ఆ త్యాగ బుద్ధి ఉండాలి. అట్లా ఎవరి ఎందు ఉందో, ఆ నిబద్ధత ఎవరి ఎందుందో వారే సమాజానికి ఆదర్శప్రాయులు అవుతారు. మచ్చకొండ విశ్వేశ్వరయ్య గారు, ఆయన ఇంజనీరింగ్ స్కిల్స్ గురించి తెలియని వాళ్ళు లోకంలో ఉండరు. అటువంటి విశ్వేశ్వరయ్య గారు కాలినడకన వెళ్ళేవారు సర్వేకి. వెళ్ళి ఒక రోజు రాత్రి, ఆ రోజుల్లో ఇలా గవర్నమెంట్ ఎక్కడో అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం అది ఉండేది కాదు, ఎందుకంటే ఆ పల్లెటూళ్ళ వెంట పెడుతుండేవారు. ఒక ఇంట్లో రాత్రి బస చేశారు. కొవ్వొత్తి వెలిగించుకుని ఆయన చేసిన సర్వేకి సంబంధించినవన్నీ రాసుకుని చిట్ట చివర కొద్దిగా ఆర్పేసి సంచిలో కొవ్వొత్తి తీసి వెలిగించి ఆయన భగవద్గీత చదువుకుంటున్నారు. ఆ ఇంటి యజమాని చూసి, ఇందాక వెలిగించిన కొవ్వొత్తి వెలుగులో మీరు భగవద్గీత చదువుకోవచ్చు కదా, అది ఆర్పేసి సంచిలో పెట్టి ఇంకో కొవ్వొత్తి తీసి వెలిగించి భగవద్గీత చదువుతున్నారు ఎందుకని అడిగాడు. ఆయన అన్నారు, అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొవ్వొత్తి రాత్రి పనిచేయడానికి, అది గవర్నమెంట్ పనికే తప్ప నేను నా సొంతానికి కొవ్వొత్తి వాడుకోను, నేను భగవద్గీత చదువుకోవడానికి నా కొవ్వొత్తి వెలిగించుకుంటాను. అటువంటి మహనీయుడు పుట్టిన భూమి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి చేసి ఫియట్ కారు కొనుక్కోవలసి వస్తే డబ్బు లేక బ్యాంక్ లోన్ తీసుకొని చనిపోయేటప్పటికి 7,000 కారు లోన్ ఉంది. ఆయన భార్య లలితా శాస్త్రి గారికి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ మనీ ఆర్డర్ చేశారు ఆ రోజుల్లో అప్పు తీర్చమని. ఆవిడ వద్దు, నా భర్త గౌరవానికి భంగం, నేనే తీరుస్తానని ప్రైమ్ మినిస్టర్స్ డిసీజ్డ్ వైఫ్ గా ఆవిడకు వచ్చినటువంటి డిసీజ్డ్ ప్రైమ్ మినిస్టర్స్ వైఫ్ గా వచ్చిన పెన్షన్ లోంచి ఆవిడ కార్ లోన్ తీర్చారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తోంది. ఇందాక డిఈఓ గారు అంటున్నారు కొద్ది రోజుల్లో సమ్మర్ వెకేషన్ వస్తోందని. నేను తల్లిదండ్రులందరినీ ప్రార్థన చేసేది ఒక్కటే, మీరు పిల్లలకి ఐస్ క్రీములు పెట్టండి, సినిమాలకి తీసుకెళ్ళండి, సర్కస్లకి తీసుకెళ్ళండి. అది తల్లిదండ్రులుగా మీకున్న సహజమైన ప్రేమ.
నేను దాని విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. కానీ నేను కోరుకునేది ఒక్కటే, మొట్టమొదట మీరు ఏదైనా ఒక్క జీవిత చరిత్ర, వింగ్స్ ఆఫ్ ఫైర్ అబ్దుల్ కలాం గారిది కావచ్చు, బ్రౌన్ బుక్ హౌస్ వాళ్ళు ఎంతంత గొప్ప గొప్ప జీవిత చరిత్రలో రాయపురూరి సుబ్బారావు గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, కాకినాడలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ఇలాంటి వాళ్ళవి ఎన్నో గొప్ప గొప్ప జీవిత చరిత్రలు పబ్లిష్ చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర చదువుతుంటే అబ్బా ఇది కదా త్యాగం అంటే. బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్